హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానం తన ప్రియకుమారుడు ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ఏదైతే ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును. నువ్వు చేసే ప్రతి పని ముందు ఈ వాగ్దానం బట్టి దేవా మా పక్షం నువ్వు యుద్ధం చేస్తున్నావు కదా, ఈ దాంట్లో నాకు విజయం కలుగును కాక నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈరోజు నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటున్నావా, ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నావా, ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నావా, ఈ వాగ్దానం బట్టి ఏదైతే ప్రార్థిస్తావో ఈ రోజున దేవుని నీ జీవితంలో అనేకమైన నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఒకవేళ చాలా సంవత్సరం నువ్వు ఏదైతే సాధించలేకపోయావో, నీ జీవితంలో ఏదైనా అలా వెలితిగా ఉండిపోయిందా, దాంట్లో సమాధానం రాకుండా ఉండిపోయిందా, ఈ వాగ్దానం ద్వారా నీకు రావాల్సిన పెండింగ్లో ఉన్నాయి ప్రతిదీ నీకు వచ్చును గాక. నువ్వు ఊహించలేని కార్యాలు దేవుని నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి మన విశ్వాసము కోల్పోకూడదు. విశ్వాసం ఉంచి వాగ్దానం తీసుకుని ప్రార్థిద్దాము, సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందించండి తండ్రి. ఈ వీడియో ఎవరైతే చూస్తారో తండ్రి, ఈ వాగ్దానం ద్వారా తండ్రి వారు చేయాలనుకున్న తండ్రి వారికి ఏదైతే సమాధానం రాకుండా ఏదైతే వ్యాపారం పెట్టారో ప్రతి దాంట్లో విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వారి పక్షంలో మీరు ఉండదండి, వారికి కావాల్సిన ప్రతి సహాయం అందునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అటు ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించండి తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్య మార్గంగా మారునుగాక. కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయమని నా త్వరడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.